చౌరీ చౌరా సంఘటన గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం మంచి ఊపుమీద ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన మొత్తం ఉద్యమ గతినే మార్చేసింది. అవును, గాంధీజీ అంత పెద్దగా నడిపిస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమం ఒక్కసారిగా ఎలా ఆగిపోయిందో ఈరోజు చూద్దాం. మొదటిగా అసలు ఏం జరిగింది? తేదీ ఫిబ్రవరి 4, 1922. చౌరీ చౌరా అనే గ్రామంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో సహనం కోల్పోయిన జనం ఏకంగా పోలీస్ స్టేషన్కే నిప్పుపెట్టారు. ఈ హింసలో చాలామంది పోలీసులు అలాగే నిరసనకారులు కూడా చనిపోయారు. రెండవది, ఈ నిరసన వెనుక నేపథ్యమేంటి? ఇది అప్పటికప్పుడు జరిగిన గొడవ కాదు. ఇది 1920లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒక భాగం. అహింస మార్గంలో స్వరాజ్ సాధించడమే ఆ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక చివరిగా దీని పర్యవసానాలేంటి? ఈ హింస గురించి తెలిసిన వెంటనే గాంధీజీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని వెంటనే నిలిపివేశారు. చాలామంది నాయకులు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు కూడా. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో మార్షల్ లా పెట్టి వందలాది మంది నిరసనకారులను శిక్షించింది. చూశారుగదా, కేవలం ఒక్క హింసాత్మక సంఘటన అహింస మీద ఆధారపడిన ఒక పెద్ద జాతీయ ఉద్యమాన్ని ఎలా ఆపివేసిందో చౌరీ చౌరా మనకు చూపిస్తుంది.